సో ఇక్కడ రైతుల నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా ముందు జాగ్రత్తగా దాదాపు ఒక 100 నుంచి 200 మంది పోలీసులు ఎవ్రీడే ఇక్కడ టెంట్లు వేసుకుని ఉంటున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది పేపర్ మీదే ఉంది అనుకుంటే మీ పొరపాటే. పేపర్ మీద నుంచి గ్రౌండ్ లోకి వచ్చేసింది. సో ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇక్కడ ఒక 1-2 ప్రాపర్టీస్ చూసి ఒక 5-6 రోడ్స్ తిరిగి ఇటు శ్రీశైలం హైవేకి ఒక రౌండ్, అటు సాగర్ హైవేకి ఒక రౌండ్, మధ్యలో 200 ఫీట్కి ఒక రౌండ్ వేసి ఇక నాకు మొత్తం తెలిసిపోయింది అనుకుంటే అది మీ అమాయకత్వమే. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఫ్యూచర్ సిటీలో జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా FCD ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారు. దానితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు కదా మన గ్లోబల్ సమిట్ టైంలో, వాటి తాలూకా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. 50 acres 100 acres బిట్స్గా చాలా చోట్ల ఇట్లా క్లీన్ చేస్తున్నారు. కుర్మిద్ద, నానక్ నగర్, మేడిపల్లి, నక్కర్త ఈ విలేజెస్ పరిధిలో చదును చేసే కార్యక్రమాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఈ ఏరియాస్లో ప్రీవియస్ BRS గవర్నమెంట్ అండ్ ప్రెజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫార్మా జోన్ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫార్మా కంపెనీస్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఆర్ ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తాలూకా బిల్డింగ్స్ అయినా సరే శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. FCDA బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జరగబోయే కన్స్ట్రక్షన్స్, వాటి అప్రూవల్స్, రోడ్స్, లేఅవుట్స్, ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్, ఫ్యూచర్లో ఇక్కడ చేయబోయే ఫర్దర్ ల్యాండ్ పూలింగ్ అండ్ ఇక్కడ ఇన్ఫ్రా మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో వేయబోయే ఆప్షన్స్ అన్నీ కూడా FCDA ఆధ్వర్యంలోనే జరగబోతున్నాయి. అండ్ ఇంకో అప్డేట్, మన ఛానల్లో కూడా ఇదివరకు చూసే ఉంటారు, గ్రీన్ఫీల్డ్ రోడ్. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఫేజ్ 1 వచ్చేసి మనకి రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు, ఫేజ్ 2 వచ్చేసి మీర్ఖాన్పేట, కుర్మిద్ద, కడతల్ మీదుగా అమంగల్ మండలం ఆకుతోటపల్లి వరకు వస్తుంది కదా. ఈ పరిధిలో రోడ్ వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. వాట్ అప్డేట్స్ కూడా చూడండి. టోటల్ 41 కిలోమీటర్ స్ట్రెచ్ ఫ్రమ్ రావిర్యాల టు అమంగల్. వీళ్ళు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే ఇంకో 2 yearsలో ఒక కొలిక్ వచ్చేసే అవకాశం ఉంది ఈ రోడ్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫేజ్ 1 పనులు అండ్ ఫేజ్ 2 పనులు రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. ఈ రోడ్ ఎందుకు క్రూషియల్ అంటే ఇక్కడ రాబోయే కంపెనీస్కి యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ ఈ రోడ్ కంప్లీట్ చేయాలన్నది గవర్నమెంట్ ప్లాన్. గవర్నమెంట్కి ఉంటే ఇన్వెస్టర్ ప్లాన్ ఇన్వెస్టర్కి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి రోడ్స్ వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన రావాలి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. రోడ్స్ కంప్లీట్ అయితే, కన్స్ట్రక్షన్స్ వస్తే ఆటోమేటిక్గా మన ప్రాపర్టీ వాల్యూస్ కూడా పెరుగుతాయి. సో ఇంకా ఫర్దర్ చేయబోయే ల్యాండ్ పూలింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్న 14,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ తో పాటు మరొక 16,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసుల ఆధ్వర్యంలో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, అసైన్డ్ ల్యాండ్సే కాదు పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడ రైతుల నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా ముందు జాగ్రత్తగా దాదాపు ఒక 100 నుంచి 200 మంది పోలీసులు ఎవ్రీడే ఇక్కడ టెంట్లు వేసుకుని ఉంటున్నారు. ఈ నానక్ నగర్, మేడిపల్లి ఈ పరిధిలో ప్రెసెంట్ అయితే 2,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు. వీటిని ఆనుకుని కొన్ని వెంచర్స్ కూడా ఉన్నాయి. ఆ వెంచర్స్ భవితవ్యం ఏంటో మనకైతే తెలియదు. ప్రెసెంట్ ఇక్కడ స్థానిక రైతులు చెప్తుంది ఏంటంటే, మా దగ్గర అయితే ల్యాండ్లు తీసుకుంటున్నారు, వెంచర్ వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటారని అంటున్నారు. కానీ మొండి గౌరీల దగ్గర వేసిన ల్యాండ్ పూలింగ్లో వెంచర్ కూడా పోతుందన్న విషయం మీకు కూడా తెలిసిందే. సో ఈ ఫ్యూచర్ సిటీకి మరీ ఆనుకొని కానీ మరీ లోపలికి వెళ్ళి కొనేవాళ్ళకి కానీ కొంత అన్సర్టైనిటీ అయితే ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనే కాదు, రేపొద్దున ఒక ఇండస్ట్రీస్ వచ్చినా సరే దానికి తాలూకు బఫర్ జోన్ తీయొచ్చు. లేకపోతే ఆ ఇండస్ట్రీ ఒకవేళ కెమికల్ ఇండస్ట్రీ అనుకోండి, అఫ్కోర్స్ మనకి గవర్నమెంట్ 0 పొల్యూషన్ అని చెప్తుంది. బట్ ఎంత 0 పొల్యూషన్ అన్నా ఫార్మా కంపెనీస్ కానీ ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ వచ్చినా డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ పొల్యూషన్. కాబట్టి ఈ ల్యాండ్ బ్యాంక్కి మరీ ఆనుకొని కొంటే ఖచ్చితంగా రేపొద్దున ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అవకాశం మాత్రమే ఉంది, రేపొద్దున అది మీకు పాజిటివ్ కూడా అవ్వచ్చు. ఈ వీడియో చిన్నగానే ప్లాన్ చేశాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ సిటీలో హడావుడి స్టార్ట్ అవబోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఎలాగో ఇన్ డీటెయిల్గా మాట్లాడాలి. బట్ ఆ హడావుడికి ముందే ఈ విశేషాలు చెప్పడానికి గల కారణాలు ఏంటంటే ఇన్వెస్టర్స్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ హైప్ క్రియేట్ అయ్యాక, వాల్యూస్ పెంచేశాక కొంటే ఉపయోగం ఉండదు. గ్లోబల్ సమ్మిట్ అప్పుడు జరిగింది అదే. అండ్ రేపు జరగబోయే హడావుడి తర్వాత కూడా ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి పక్కనే కొనండి అంటే కరెక్ట్ కాదు. డేటా సెంటర్స్ వస్తున్నాయి పక్కనే తీసుకోండి అంటే కూడా కరెక్ట్ కాదు. డేటా సెంటర్స్ వల్ల ఒరిగేది కూడా ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో జరిగే హడావుడి వల్ల కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సేఫ్ జోనో, ఏది రిస్క్ జోనో, ఏది గ్రోత్ జోనో, ఏది పొల్యూషన్ జోనో ముందే గ్రహించే బాధ్యత మాత్రం ఇన్వెస్టర్దే. మన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ జోన్లో ఉండాలి. అలానే మరి ఒక ఇండస్ట్రీ పక్కనో, ఒక డేటా సెంటర్ పక్కనో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ప్రీ లాంచ్లు ఉంది కాబట్టి తక్కువకి ఇస్తున్నాం, రేపొద్దున లాంచ్ చేసిన తర్వాత డబల్ ప్రైస్కి అమ్ముతామంటే అందులో 50% స్కామ్ ఉంటుంది. రిమైనింగ్ 50% మీ అదృష్టం. సో ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అంత తేలిక కాదు. ఎందుకంటే మన ప్రాపర్టీ ల్యాండ్ పూలింగ్లో పోకూడదు, మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద రోడ్స్ వేయబోతున్నారు, ఆ రోడ్స్లో పోకూడదు. ఇండస్ట్రీస్ పెడుతున్నారు, మళ్ళీ దానికి బఫర్ జోన్ అంటున్నారు, ఆ బఫర్ జోన్లో ఉండకూడదు. రకరకాల స్కీములతో ఆకర్షించి ప్రీ లాంచ్ అని, బైబ్యాక్ అని మోసం చేద్దాం అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ బారిన కూడా పడకూడదు. మరొక మంచి ప్రాపర్టీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కొనాలా వద్దా? కళ్ళ ముందు చూస్తే పనులు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఇక్కడ 1 year బ్యాక్ ఉన్న ప్రైస్ ఇప్పుడు లేదు, రాబోయే 1-2 years తర్వాత కూడా జరిగేది అదే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ
ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ అమాయకత్వంతో కాదు, అవకాశవాదంతో అసలే కాదు, ఆలోచనతో చేయాలి. ఇక్కడ ఒక 1-2 ప్రాపర్టీస్ చూసి ఒక 5-6 రోడ్స్ తిరిగి ఇటు శ్రీశైలం హైవేకి ఒక రౌండ్, అటు సాగర్ హైవేకి ఒక రౌండ్, మధ్యలో 200 ఫీట్కి ఒక రౌండ్ వేసి ఇక నాకు మొత్తం తెలిసిపోయింది అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఎందుకంటే మీరు ఏం చూసినా సరే ఆ ప్రాపర్టీ ఎన్ని ఏకర్స్, అందులో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, అందులో పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పలానా హైవేకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఫ్యూచర్ సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంది, సో అక్కడ రేపు కొంటే ఎంతవరకు పెరుగుతుంది అని వాళ్ళు చెప్పిన మాట వింటారు. అవునా? ఎక్కడైనా సరే అమ్ముకునే వాళ్ళు అన్ని పాజిటివ్స్ చెప్తారా, నెగిటివ్స్ కూడా చెప్తారా? ఎవరైనా సరే పాజిటివ్సే చెప్తారు. కానీ ప్రతి ప్రాపర్టీస్ గురించి పాజిటివ్స్ మాత్రమే ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్స్ కూడా ఉంటాయి, అవి మనం చెప్తాం. ఒక ప్రాపర్టీ కొనే ముందు మీరు తెలుసుకోలేని ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు. ఈ పరిధిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎందుకన్నా మంచిది ఒకసారి కాల్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అన్నీ కట్టేశాక ఓపెన్ అయిపోయిన తర్వాత రేట్స్ పెరిగిపోయాక వచ్చి కొందామంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను ఉంచిన ప్లేస్ ఎర్రగా కనపడే భూమి మాత్రమే, రేపొద్దున తెల్లగా కనపడే కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్, ఆఫీసెస్ రాబోతున్నాయి. ఇంక ఇక్కడ డెవలప్మెంట్ అనేది పేపర్ మీదే ఉంది అనుకుంటే మీ పొరపాటే. పేపర్ మీద నుంచి గ్రౌండ్లోకి వచ్చేసింది. సో ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ తర్వాత స్టెప్ గ్రౌండ్లో చూడడానికి ఏముండదు, ఇంకా తల పైకెత్తి చూడాల్సిందే బిల్డింగ్స్ రూపంలో. ప్రెజెంట్ ఇక్కడ రేట్స్ కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి ఇక్కడ జరిగే పనుల్లాగా. వీటి తర్వాత స్టెప్ మరీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయని నేను చెప్పను, కానీ ఏమో వెళ్ళొచ్చు కూడా. ఇక్కడ ఎంత ఫాస్ట్గా పనులు జరిగితే ప్రైజెస్ కూడా అంత ఫాస్ట్గా అప్రిషియేట్ అవుతాయి. బట్ ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే ఈ FCDA పరిధిలో ప్రాపర్టీస్ అన్నీ కూడా పెరగడానికి ఇక్కడ గ్రౌండ్ అయితే సిద్ధం చేశారు. మీరు మనీ సిద్ధం చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా June 2 తర్వాత మాట్లాడదాం. మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ ORR దగ్గరైనా సరే, RRR దగ్గరైనా సరే, రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ దగ్గరలో అయినా సరే, ఈ FCDA పరిధిలో ఎక్కడైనా సరే కాల్ చేసి కనుక్కోండి. ఇక్కడున్న ప్రతి ప్రాపర్టీ తాలూకు చరిత్ర మన దగ్గర ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసాక తెలుసుకుంటే ఉపయోగం ఉండదు, ముందే తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తెలిసి తెలియకుండా రాంగ్ స్టెప్ మాత్రం వేయొద్దు. నేను మార్నింగ్ ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, క్లయింట్తో కూడా ఉండొచ్చు, బట్ ఈవినింగ్ అందరికీ కాల్ బ్యాక్ చేస్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టచ్చు కింద కనపడే సేమ్ నెంబర్కి. మేము ఎవరి వెనకాల పడమండి. హానెస్ట్గా ఒక మంచి ప్రాపర్టీస్ చూద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ప్రాపర్టీస్ చూపించాం. చాలా చోట్ల కొన్నారు కూడా. 10 సార్లు ఫోన్ చేయడాలు, రండి ప్రాపర్టీస్ చూడండి అని బతిమలాడ్డాలు, ఇలాంటివి మన దగ్గర ఉండవు. మంచి చెడు చెప్పే బాధ్యత వరకే నాది. అది అర్థం చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవడం మీ ఓన్ థింకింగ్, మీ ఓన్ విజన్ అంతే. అక్కడ మేము పడి కొనేసేయండి అద్భుతాలు జరుగుతాయి ఇలాంటి మాటలు ఇదివరకు మాట్లాడలేదు, ఇక ముందు కూడా మాట్లాడేది లేదు. బట్ నన్ను కలిసాక ఖచ్చితంగా ఒక విషయం అయితే రిలీజ్ అవుతారు. ఈ పరిధిలో ప్రాపర్టీస్ గురించి రోషన్ కంటే తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని. ఇది గర్వంతో చెప్పట్లా, నా గ్రౌండ్ వర్క్ పైన నమ్మకంతో చెప్తున్నా. సో డోంట్ వెయిట్ టు హ్యావ్ ఎ కన్వర్జేషన్ విత్ మీ. వెయిట్ మీ నుంచి ఉండకూడదు, నా నుంచి కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే అందరితో ఒకేసారి మాట్లాడలేను కదా, బట్ అందరికీ కాల్ బ్యాక్ చేస్తాను. ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇస్తాను. సో బెటర్ కాల్ చేయండి ఆర్ వాట్సాప్లో మెసేజ్ అన్న పెట్టండి. ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ నౌ. హోప్ యూ గోట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.